సామాన్యురాలిని ఓ విద్యుత్ అధికారి వేధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరెంటు పోయిందని పోస్ట్ పెట్టిన పాపానికి ఇంటికొచ్చి మరీ అధికారి ఆ పోస్ట్ను డిలీట్ చేయమని వేధించాడని ఓ మహిళ పేర్కొంది. ఎల్బీ నగర్లో నివసించే కృతిక అనే అమ్మాయి తరచుగా పవర్ కట్స్ పై ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చింది. అనంతరం ఆమె ఇంటికొచ్చిన లైన్ మెన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు. మా ప్రెషర్ మాకుంటే మీరేంటి ఈ ట్వీట్లు అంటూ దురుసుగా బదిలిచ్చాడు. దాంతో కృతిక వెంటనే విద్యుత్ అధికారులకు కాల్ చేసి ఇలా బెదిరించే వాళ్లను నా ఇంటికి పంపొద్దని చీవాట్లు పెట్టింది. మాకు పై నుండి తీవ్రమైన ఒత్తిడి ఉందని, సరఫరాకు ఆటంకాలు వస్తే కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి, కానీ ఇలా ఆన్లైన్ ట్వీట్స్ చేయొద్దని ఆమెకి అధికారి విన్నవించుకున్నాడని మరో నెటిజన్ ఈ సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఇవ్వకపోగా కంప్లైంట్ ఇచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడడం దారుణమని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యురాలిని ఓ విద్యుత్ అధికారి వేధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరెంటు పోయిందని పోస్ట్ పెట్టిన పాపానికి ఇంటికొచ్చి మరీ అధికారి ఆ పోస్ట్ను డిలీట్ చేయమని వేధించాడని ఆ మహిళ పేర్కొంది. ఎల్బీ నగర్లో నివసించే కృతిక అనే అమ్మాయి తరచుగా పవర్ కట్స్ పై ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చింది. అనంతరం ఆమె ఇంటికొచ్చిన లైన్ మెన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయాలని డిమాండ్ చేశాడు. మా ప్రెషర్ మాకుంటే మీరేంటి ఈ ట్వీట్లు అంటూ దురుసుగా బదిలిచ్చాడు. దాంతో కృతిక వెంటనే విద్యుత్ అధికారులకు కాల్ చేసి ఇలా బెదిరించే వాళ్లను నా ఇంటికి పంపొద్దని చీవాట్లు పెట్టింది. మాకు పైన నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, సరఫరాకు ఆటంకాలు వస్తే కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి, కానీ ఇలా ఆన్లైన్ ట్వీట్స్ చేయొద్దని ఆమెకు అధికారి విన్నవించుకున్నాడని మరో నెటిజన్ ఈ సంఘటన వెలుగులోకి తెచ్చింది. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజలకు కరెంట్ ఇవ్వకపోగా కంప్లైంట్ ఇచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడడం దారుణమని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.